నిన్న మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. చాన్నాళ్లుగా ప్రశాంతంగా కనిపిస్తున్న పచ్చని జమ్మూ కాశ్మీర్ లో మరోసారి రక్తం పారింది. ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఈ ఫోటో కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయిన ఒక భారతీయుడిది. ఆ వ్యక్తి పక్కనే దీనంగా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోయిన యువతి అతని భార్య. వీరికి పెళ్లయి కొన్ని రోజులే అయ్యింది. అందమైన కాశ్మీర్ లో ఆనందంగా కొన్ని రోజులు గడిపేందుకు వచ్చారు. మినీ స్విట్జర్లాండ్ లా పిలువబడే అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలోకి వచ్చారు. వాళ్లతో పాటే వందల మంది పర్యాటకులు అక్కడ సరదాగా గడుపుతున్నారు. అలాంటి చోట ఏప్రిల్ 22న అంటే నిన్న మధ్యాహ్నం సమయంలో ఉగ్రవాదులు లోకల్ పోలీస్ యూనిఫామ్ లో వచ్చి పర్యాటకులను చుట్టుముట్టారు. చూస్తుండగానే నిమిషాల్లో వాళ్లపై బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దారుణమైన ఘటనలో ఏకంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పర్యాటకుల్లో ఆడపిల్లలు, చిన్నవాళ్లు భయంతో వణికిపోతున్న ఈ వీడియో చూడండి. ఉగ్రవాదుల దాడి తర్వాత కాపాడడానికి వచ్చిన ఇండియన్ ఆర్మీని చూసి ఉగ్రవాదులే అనుకుని ఒక్కొక్కరు భయపడిపోతున్నారు. ఏం చేయొద్దు అంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశ ప్రజలు తీవ్ర ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పర్యాటకులను చుట్టుముట్టిన తర్వాత పేర్లు తెలుసుకున్న టెర్రరిస్టులు హిందూ పేర్లతో ఉన్న వాళ్లను మాత్రమే కాల్చి చంపారు. కొందరు తప్పించుకునేందుకు ముస్లిం పేరు చెబితే సుంతి చేశారా లేదా అని ప్యాంట్లు ఊడదీసి చూసి మరీ చంపారు. ఈ విషయాలని బాధితులే వెల్లడించారు. కొత్తగా పెళ్లైన జంటల్లో కాళ్ల పారాని ఆరకముందే కట్టుకున్న భర్తల్ని ఉగ్రముఖలు కళ్ల ముందే కాల్చి చంపేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరికి ఇటీవలే వివాహం జరిగింది. హర్యానాకు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఈ ఏప్రిల్ 16నే పెళ్లి చేసుకున్నాడు. ఇంతలోనే ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతదేహం పక్కన భార్య రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, ఒడిశా, కర్ణాటకకు చెందిన పర్యాటకులు ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిలో వైజాగ్ కి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ చంద్రమౌళి అనే వ్యక్తి కూడా చనిపోయారు. మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. పర్వతాల మధ్య ఉండే బైసరన్ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. కాల్పుల్లో గాయపడిన వారిని కొందరిని గుర్రాలపై కిందికి తరలించారు మరియు హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు. కళ్ల ముందే భర్తలను చంపుతుంటే తట్టుకోలేకపోయిన కొంతమంది మహిళలు తమను కూడా చంపేయమని తీవ్రవాదులను కోరగా, మిమ్మల్ని చంపం, ఇలాగే ఏడుస్తూ వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అని వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అక్కడికి పోలీసులు మరియు ఆర్మీ చేరుకున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయబా అనుబంధ విభాగం TRF ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడి చేసినట్టుగా ప్రకటించుకుంది. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ సంస్థ ఏర్పడింది. స్టార్టింగ్ లో ఆన్లైన్ లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేది. ఆ తరువాత 6 నెలల్లోగా లష్కరే తోయబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను చేర్చుకుని భౌతిక గ్రూప్ గా ఏర్పడింది. 2019లో ఏర్పాటైనప్పటి నుండి ఈ TRF దాడులు చేస్తూనే ఉంది. కాశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ సంస్థ కాశ్మీర్ పండితులు, సిక్కులు, హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తుంది. కాశ్మీర్ కేవలం ముస్లింలదేనని, అక్కడ వేరే మతస్థులు ఉండకూడదని హెచ్చరిస్తూ ఉంటుంది. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత కాశ్మీర్ లో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే కోట్ల మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించడము ఈ దాడుల ముఖ్య ఉద్దేశం. 38 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుండగా హిమలింగాన్ని దర్శించుకునేందుకు 2 మార్గాలున్నాయి. వాటిలో ఒకటి అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరొకటి గందర్బల్ జిల్లా బల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యాత్రను సజావుగా నడిపేందుకు ఇండియన్ ఆర్మీ ఏకంగా 60,000 కంటే ఎక్కువ మంది CRPF, BSF జవాన్లతో బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. భక్తుల భద్రత కోసం CCTV, డ్రోన్స్, RFID ట్యాగ్స్, బుల్లెట్ ప్రూఫ్ బంకర్స్ ను యూజ్ చేస్తున్నారు. ఈ దాడి ద్వారా యాత్రకు వెళ్లకుండా భక్తుల్ని అడ్డుకోవచ్చని, వాళ్ళు ఇలా ప్లాన్ చేసి ఉండవచ్చని సైనికాధికారులు అంటున్నారు. ఈ దాడులు జరిగే సమయానికి ప్రధాని మోడీ గారు ఇస్లామిక్ కంట్రీ అయిన సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. మన దేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్సన్ కుటుంబ సభ్యులతో సహా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో దాడులు చేయడం ద్వారా కాశ్మీర్ ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతుంది అని ప్రపంచానికి తెలిపేందుకు ఇలా దాడులు చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హిందూ ముస్లింల ఐక్యతపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవే మాటలు ఈ దాడులకు కారణం కావచ్చని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 16న ఇస్లామాబాద్ లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్ లో 2 నేషన్స్ థియరీని బలంగా సమర్థించారు. ఇందులో హిందువుల, ముస్లింల మతం, ఆచారాలు, సాంప్రదాయాలు, ఆలోచనలు మరియు ఆశయాలు అన్ని భిన్నంగా ఉంటాయి అన్నారు. పాకిస్తానీలు తమ పిల్లలకు ఈ కాశ్మీర్ కథ చెప్పాలని, దాన్ని మర్చిపోకుండా చూడాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కోరారు. సౌదీ
అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో ఫోన్ లో మాట్లాడారు. వెంటనే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ గారి ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్ కి చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్ కి చేరుకొని అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతిని వ్యక్తపరుస్తూ భారత్ కు తమ మద్దతును ప్రకటించారు. ఇండియాపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ కరాచీ నుంచి ఇండియా పాకిస్తాన్ బార్డర్ కి మరింత దగ్గరగా చేరుకుంటున్నట్టుగా మన ఏరోప్లేన్ ట్రాకింగ్ సిస్టమ్ స్పష్టం చేసింది. ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ స్పందిస్తూ ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ గారు ఈ దారుణమైన చర్య వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గతంలో 2016లో యురి బేస్ లోకి చొరబడి పాకిస్తాన్ తీవ్రవాదులు 17 మంది ఇండియన్ సోల్జర్స్ ను చంపేశారు. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఎల్ఓసి దాటి POK లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందులో 7 శిబిరాలను నాశనం చేసి 50 మందికి పైగా ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడి ఘటనలో 40 మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోవడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పాకిస్తాన్ లోని బాలాకోట్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై ఎయిర్ స్ట్రైక్ నిర్వహించి 300 నుంచి 350 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇప్పుడు ఈ ఉగ్రదాడిపై భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది అని దేశ ప్రజలతో పాటు యావత్ ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ ఘాతకానికి పాల్పడిన వారు కూడా త్వరలోనే రెస్ట్ ఇన్ పీస్ అవ్వాలని కోరుకుందాం.